గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని తెర మీద చూడడం ఇలా ఫస్ట్ టైం కలవడం. సో రంగస్థలం నుంచి వచ్చిన వారంటే కొంచెం అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తారు. చేస్తారమ్మా, అంటే గౌరవిస్తారు, బాగా గౌరవిస్తారు. అవును, ఎందుకంటే నటుడుగా కొంత ఆల్రెడీ నేర్చుకొని ఉంటాడు కనుక, అవును, కొన్ని సక్సెస్ఫుల్ చేసుకొని ఉంటాడు కనుక, లేకపోతే ఇక్కడ దాకా జర్నీ జరగదు కదా. అవునవునవును, అది కూడా ఉంటుంది. అది కాక వాళ్ళకి రంగస్థలం మీద ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అవును సార్. అవును అవును సార్. సాంఘిక నాటకాలే వేశారు కదా మీరు ఎక్కువ, పౌరాణికం కంటే కూడా. పౌరాణికం అసలు లేదమ్మా, హిస్టారికల్ ఆడాం. హిస్టారికల్ ఇందాక మీరు చెప్పిన సలీం అనార్కలి ఆడాం, అందులో తాన్సేన్ చేశాను. తర్వాత వీరపాండ్య కట్టబ్రహ్మణ ఆడాం తెనాల్లో. వీరపాండ్య కట్టబ్రహ్మణలో ఎట్టప్ప ఆడాను, కట్టబ్రహ్మణ ఆడాను. తర్వాత విశ్వనాథ విజయం ఆడాం. విశ్వనాథ విజయంలో కృష్ణదేవరాయలు ఆడేవాడిని. ఇట్లా ఆడాం. రంగస్థల నాటకం ప్రదర్శన ఉందంటే అదొక ఉత్సవంలా ఉంటుంది. అంటే ఆ వాతావరణం రెడీ అవ్వడం, 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ సినిమా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు కట్టు కొట్టి తేవడం. కానీ అక్కడ మనం పడ్డ శ్రమ ఇక్కడ వేరే వాళ్ళు పడతారు. అంతేనా? అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళు మనం వచ్చేటప్పటికి రెడీ చేయాలంటే అక్కడికన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది ఇక్కడ వాస్తవంగా. మనం ఏంటంటే ఆ నిమిషాన్ని వచ్చి అది చేసుకొని మనం వెళ్ళిపోతాం కాబట్టి పక్కకు మనకు తెలియదు. కానీ వాళ్ళు మా తెల్లవారుజాము 4ంటికి జర్నీ స్టార్ట్ చేసి లొకేషన్కి వచ్చి అన్నీ పెట్టుకొని లైట్లు అమర్చుకొని చేసుకొని చాలా ఉంటుంది వర్క్ వాళ్ళకు కూడా. అవును అవును అవును, నిజమే. కళారంగంలోకి రావాలనే కోరిక మీకు చిన్నప్పటి నుంచి కలిగిందా? అంటే లేక చదువు పూర్తవుతున్న టైంలోనే యాదృచ్ఛికంగా మీరు అలా రావడం? చాలా మందికి ఇలాగే వింటూ ఉంటాం, ఏదో అక్కడికి వెళ్ళాను, నువ్వు ఉన్నావు కదా వేసే ఈ నాటకం అని అన్నారు, అలా మొదలైపోయిందని. మీకు ఎలా మొదలైంది సార్? అంటే ఇన్సిడెంట్ తేడా ఉండదు కానీ దరిదాపుగా అలాగే ఉంటుంది. మేము మా నాన్నగారు ఆ ఊళ్ళో కరణం గారు, తాతల తండ్రుల దగ్గర నుంచి మాది కర్ణీకం. స్కూల్లో ఒకరోజు మా తెలుగు మాస్టర్ గారు అడిగారు, అరే నాటకంలో వేషం వేస్తావా అని. మనం లేచి నుంచోటంగా నేను సమాధానం చెప్పాల. మీ నాన్నగారిని అడగాల అన్నారు. నేను అడుగుతాలే అన్నారు అని. నా 6వ తరగతిలో అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారు నాటికి రాశారు, మానవుని అడుగుజాడల్లో అని. ఆ నాటికి మా చేత వేయించారు. అందులో విష్ణుమూర్తి వేషం చేశాను నేను. ఆ కాంపిటీషన్స్ ఎలా ఉండేవంటే స్కూల్లో లోయర్ ఫార్మ్స్ ఒక కాంపిటీషన్, హైయర్ ఫార్మ్స్ ఒక కాంపిటీషన్. లోయర్ ఫార్మ్స్ అంటే 8వ తరగతి దాకా, 6, 7, 8, 9, 10, 11 హైయర్ ఫార్మ్స్. వాళ్ళ కాంపిటీషన్స్ వేరు. ఆ కాంపిటీషన్స్లో మా అన్నయ్య గారు కూడా నటించారు. ఇంట్లో అయితే చాలా మంది ఉన్నారు నటులు. అంటే నాన్నగారు కూడా చేసేవారు. అయితే వాళ్ళ నాన్నగారికి భయపడేవారు. ఆయన కర్ర పట్టుకొని వచ్చేవాడు కాబట్టి ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ వేసేవాట పౌరాణిక నాటకాల్లో. అట్లా నాకు అప్పుడు మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడు బహుమతి ఇచ్చారు. అవును, మా తెలుగు మాస్టర్ గారు బొట్టు పెట్టారు అప్పుడు, పిన్నికి వెంకటేశ్వరరావు అని. యార్లగడ్డ శైలజ గారు మీకు తెలిసే ఉంటారు, బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్ గారు మాకు. అంటే మన డీడీలో ఉన్నారు చేశారు ఆవిడ, వాళ్ళ నాన్నగారు. సో అయితే అప్పటి నుంచి మొదలయ్యి మీరు అవార్డులు చాలా అందుకున్నారు. కానీ మీకు అప్పుడు స్ఫూర్తి నేర్పించింది ఎవరు? నటన ఇలా ఉండాలి, ఇక్కడ టైమింగ్ ఇలా ఉండాలి, గొంతు ఇలా మీరు త్రో ఉండాలి, వాయిస్ త్రో. అప్పుడు మైకులు ఉండేవా మీరు నాటకాలు? అంటేనమ్మా ఇప్పుడు 62లో స్టార్ట్ అయింది నా కెరీర్ నాటకం మీద. ఆ నాటిక వరకు ఆయన నేర్పారు. తర్వాత ఇంటి దగ్గర మా 2వ అక్కయ్య గారు తెలుగు టీచర్ ఆవిడ, తెలుగు పండిట్, ట్రైనింగ్ అయ్యి వచ్చింది. మామూలుగా ఎండాకాలంలో ఏం చేసేవాళ్ళం అంటే, పెద్ద ఇల్లు మాది, 40 సెంట్ల దొడ్డి, వడ్ల పాత్ర అరుగు ఉండేది, అది మా స్టేజీ. కట్టెలు కట్టించేసేసి మా పిల్లల చేత అందరి చేత నాటికాడిచ్చేది అక్కయ్య. అంబి పురుషోత్తముడు, ఇట్లా నేరస్తుడు ఎవరు, చిన్న చిన్న ఏకాంకిక నాటికలు ఉండేవి. అందులో మా 3వ అక్కయ్య అంటే నా పై ఆవిడ, నేను, మా అన్నయ్య, తర్వాత మాతో చదువుకునేవాళ్ళం 10 మంది దాకా ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర 2 పెట్రోమైక్స్ లైట్లు పెట్టి, కరణం గారి ఇల్లు కదా, పెట్రోమైక్స్ లైట్లు ఉండేవి, అవి పెట్టి ఆడేవాళ్ళం. అట్లా ఆవిడతో ఒక 2-3 సంవత్సరాలు ఆడాం.
తర్వాత ఇక నాకు కాస్త చదువు అప్పటికే అక్కయ్య హైదరాబాద్ వచ్చేసింది. తన టీచర్కి ఇక్కడ పోస్టింగ్ వచ్చేసేసింది. ఇక నా చదువు కుంటుపడుతుందని చెప్పి 65, 66లో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నల్లకుంటలో మాదిరెడ్డి సులోచన గారు ఇంట్లో ఉండేవాళ్ళం. ఓహో. సులోచన గారు అన్నారు, వీడిని ఖాళీగా ఉంచొద్దు దుర్గా, మన పక్కనే బాలానంద సంఘం ఉంది కదా, అందులో పడేద్దామని చెప్పి నల్లకుంట బాలానంద సంఘంలో పడేశారు. జమ్మలమడక పూర్ణచంద్రరావు గారు సెక్రటరీ గారు, వాళ్ళు ఎప్పుడు నాటికలు ఆడుతుండేవాళ్ళు. వాళ్ళలో జాయిన్ అయ్యాం. ఏకాంకికలు, తర్వాత విచిత్ర వేషధారణలు, ఈ కాంపిటీషన్స్ ఉండేవి. నారాయణగూడలో మన రేడియో అక్కయ్య గారు, రేడియో అన్నయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కాంపిటీషన్స్. వాళ్ళ బాలానంద సంఘానికి ఆ బాలానంద సంఘానికి బాగా కాంపిటీషన్ బోర్డు ఉండేది. నారాయణగూడ బాలానంద సంఘం, నల్లకుంట బాలానంద సంఘం. అప్పుడే మేము దసరా కాంపిటీషన్స్లో పాలిష్ పయ్య నాటికాడి ఉత్తమ విలన్ ఇచ్చారు నాకు, నాగేశ్వరరావు చేతుల మీదుగా. తర్వాత టామ్ సాయర్ ఇంగ్లీష్ నాటకం తెలుగు ధారావాహికగా రేడియోలో చేశాం. అట్లాగే పాలిష్ భయ్య, సక్కుబాయి అని మన శశిమోహన్ గారు ఉన్నారు, రైటర్, చూసే ఉంటాం. వాళ్ళ బ్రదర్ సాయి గారు, రమణ ప్రభు, జమ్మలమడక రమణ ప్రభు, మేమంతా అట్లా చేసేవాడిని. అట్లా 69లో మళ్ళీ మా ఊరు వెళ్ళా. మా ఊరు వెళ్ళినప్పుడు మా ఊరు వెళ్ళిన తర్వాత నన్ను కరణీకం పరీక్షలు రాయించారు. మరి మా ఊళ్ళో వచ్చాం కదా, మళ్ళీ ఒక నాటకం తీసి ఆడటం ప్రారంభించాం. 70లో సర్వే ట్రైనింగ్ చేయించారు, 70లో జాబ్లో వేయించారు ఊళ్ళో గ్రామాధికారిగా, పోస్ట్ అయిపోయా. ఇక అక్కడి నుంచి 70 నుంచి మరి ఊళ్ళో ఒక పెద్దగా ఉన్నాం కాబట్టి ఒక గ్రూపు మేము నాటకాలు ఆడడం. సంవత్సరానికి 2-3 నాటకాలు ఆడేవాళ్ళం. శివరాత్రికి ఒకటి ఆడేవాళ్ళం. అట్లాగే పండగలు, సంక్రాంతికి అప్పుడు ఆడేవాళ్ళం. అట్లా నాటక పరంపర ఆడుకుంటూ 84 దాకా ఎక్కువ ఊళ్ళోనే ఆడుతూ వచ్చాం. ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ మా ఊళ్ళో ఆడండి, మా ఊళ్ళో ఆడండి, మా నాటికలో ఆడండి అని ఆడుతూ. అప్పుడంతా ఎలా సార్, అంటే నాటకాలు వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఏం లేదండి, మనమే ఖర్చులు పెట్టుకుని వెళ్ళి మనమే టైం వెచ్చించి. మేము మా ఊళ్ళో నాటికలు ఆడిన నాళ్ళు గుడి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్టేజీ ఖర్చు, కరెంట్ ఖర్చు, మైకు ఖర్చు ఏదైనా ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. 25 రూపాయలు 30 రూపాయలు ఉండేది మా రోజు. లేదులేండి, గుడి వాళ్ళు కొంత ఇచ్చేవాళ్ళు, 200 దాకా ఇచ్చేవాళ్ళు. ఓ పర్లేదు, ఓకే. 600, 1000 రూపాయలు అయ్యేది మనకి అనుకోండి. అయితే అంతవరకు ఇచ్చేవాళ్ళు. మేము ఫ్రెండ్స్, నేను 100, మీరు 50 అది వేసుకునేవాళ్ళం. ఇదిగాక ఊళ్ళో బాబాయ్, మామయ్య అని అందరినీ చందాలు అడిగేవాళ్ళం. 5 రూపాయలు ఇస్తే పెద్ద చందాదారు మనకి. ఓహో. అట్లా ఒక 100-200 పోగు చేసేవాళ్ళం. ఇక ఆఖరికి ఇవ్వటానికి లేకపోతే ఉంగరాలు తాకట్టు పెట్టి కూడా డబ్బులు చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేంటి సార్ పిచ్చి మీకు నాటకం అంటే? పిచ్చి కాదు, ముందు మాట పోద్ది కదమ్మా. ఓహో, అలా అంటారా? మనం సరదాగా సంతోషంగా ఇవ్వాలని వచ్చాం. మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వలేకపోయారు. ఆయన దగ్గర వసూలు చేయాలి, ఆయన దగ్గర రాలా. ఇట్లా వసూలు కావాల్సినవి 200 ఆగిపోయినాయి. 200 ఇప్పుడు కట్టాలంటే మరి డబ్బులు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళందరినీ పంపాలి కదా మనం. అవును, మరి పంపాలంటే డబ్బులు ఇవ్వాలి. అవును. మరి ఎవరు అంటే నీ దగ్గర, నా దగ్గర ఉన్న ఉంగరం ఏదో పెట్టి తీసుకెళ్ళా, లేదు ఇంకోళ్ళ దగ్గర ఎల్లుండి ఇస్తాను బాబాయ్ అయినా 100 తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళందరినీ పంపించి సర్దుబాటు చేసుకున్నాడు. అలా మీరు అంటే బట్ బేసిక్గా కళారంగం అంటే మీకు బాగా ఇష్టం ఏర్పడిపోయింది అప్పటికే? మరి అంటే నాకు ఏర్పడడం కన్నా నా పక్క వాళ్ళు, అదేం కాదు, నా పక్క వాళ్ళ ప్రోద్బలం ఎక్కువ నాకు. నాకేంటంటే ఊరి రీత్యా, నేను ఆ ఊళ్ళో కారణంగా ఉన్న రీత్యా నాకు డాక్యుమెంటేషను, సర్వే వర్క్ ఎక్కువ ఉండేది. అంటే అమ్మకాలు, కొనుగోళ్ళు ఎక్కువ ఉండేవి మా ఊళ్ళో. మీరు పొలం అమ్మటం ఆయన కొనటం, ఆయన అమ్మటం ఈయన కొనటం, ఆయన స్థలం అమ్మటం ఈయన కొనటం, ఇట్లా ఉండేది. ఇవన్నీ కొలతలు కొలవాలి. ఇది కాక గవర్నమెంట్ సైడ్ వర్క్ చేయాలి. అంటే ఎవరెవరు ఏ క్రాప్ వేశారు, ఎవరెవరు ఏ పంట వేశారు, ఎవరెవరు ఎంత శిస్తు కట్టాలి, ఎంత బాకీ ఉన్నారు, ఎంత బాకీ వసూలైంది అని మళ్ళీ ఇయర్లీ అకౌంటెన్సీ జమాబంద్ వచ్చేటప్పటికి లెక్క చెప్పాలి మనం. అందులో మేము 3 కరణాలు, 2 మున్సిపల్, పెద్ద ఊరు మా ఊరు. 3 కరణాల్లో మిగతా వాళ్ళు కాస్త కూర్చున్నా కూర్చోపోయినా, ఎవరన్నా ఉన్నా లేకపోయినా నేను కుర్రాలను పెట్టి పని చేయిస్తుండేవాడిని. ఈ వర్క్ ఎక్కువ ఉండేది. ఏమైనా చేయకపోతే ఎట్టా, రాకపోతే ఎట్టా, చేద్దామని అట్లా మీద పడేది. ఇక అట్లా వెళ్ళిన తర్వాత వర్క్లో దిగిన తర్వాత అది ఏ వర్క్ అయినా సరే చేయడం అలవాటు ఉండేది నాకు.
అట్లా అలవాటు. అప్పట్లో మీ ఆలోచన ఏముండేది అంటే స్థిరపడాలి కామన్ గా ఉండే లేదు అసలు. ఊళ్ళో మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చేసే నాటకం ప్రజలు చూడాలి, సంతోషపడాలి అంతే, అంతకంటే ఏం లేదు. రెండో ఆలోచనే ఉండేది కాదు. ఆ టైం కూడా ఉండేది కాదమ్మా, నిజంగా చెప్తున్నా, ఉండేది కాదు.